చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవద చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేమీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సొరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సొరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా కొంతమందిలో పాదాల భాగంలో కూడా సొరియాసిస్ కనిపిస్తుంటుంది. పాదాలపై చర్మమంతా ఎర్రటి మచ్చలు, దురదలు పెడుతుంటాయి. చాలామందికి కాళ్ళి పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే కాలి పగుళ్ళుతో పాటు కొంతమందికి సోరియాసిస్ అనే సమస్య కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క సమస్యని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కాలి పగుళ్ళే కదా అని వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సోరియాసిస్ ఏదైతే ఉంటుందో ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లము, దీర్ఘకాలిక సమస్య. ఇది వీళ్ళు బతుకున్నంత కాలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని డాక్టర్ దగ్గరికి చూపించి అది ఏంటి అన్నది తెలుసుకుంటే కనుక చాలా మంచిది. అంటే ఎన్నో రకాల చర్మ వ్యాధులు ఉంటాయి, ఉత్త సోరియాసిసే కాకపోయినా కానీ. కాబట్టి అది ఎటువంటి వ్యాధి అన్నది తెలిసినప్పుడు వాళ్ళకి వైద్యం తీసుకోవడము, తగ్గించుకోవడము, వాళ్ళ యొక్క ఇబ్బంది తగ్గించుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే పాదాలకు ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తే వాళ్ళు నడవలేకపోవడము, కాళ్ళు నొప్పులు రావడము, అలాగే కీళ్ళ నొప్పులు రావడము, ముఖ్యంగా సోరియాసిస్ సమస్యతోటి సోరియాసిస్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. పాదాల నొప్పులు వస్తుంటాయి, మడమల నొప్పులు వస్తుంటాయి. అలాగే ఆ వచ్చిన ప్రదేశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే పాదాలు ఎప్పటికీ నేల మీద పెట్టే ఉంటాం కాబట్టి కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది బయట పనిచేసే ఉంటారు, పాదాలకు చెప్పులు లేకుండా పనిచేసేవాళ్ళు, కొంతమంది షూస్ ఎప్పటికీ వేసుకునే ఉంటారు. అప్పుడు కూడా ఈ యొక్క సమస్య అధికం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏవైతే నిర్ధారణ చేసుకుంటారో అప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మటుకు సోరియాసిస్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కాకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మానసిక ఒత్తిడితోటి, అలాగే ఆహార విహారాలు సక్రమంగా వాళ్ళు పాటించినప్పుడు ఈ సమస్య అధికం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆహార విహారాలు ముఖ్యంగా వాళ్ళకి పడని ఆహార పదార్థాలు మానేసి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాత పిత్త దూషితంగా వస్తుంది, ఒకసారి కఫ దూషితంగా వస్తుంది, ఒకసారి త్రిదోషజం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా వయస్సు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా